తెలుగు గంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం 1984లో భూములిచ్చిన నిర్వాసితులకు ఉద్యోగ కల్పన విషయంలో హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. నిర్దిష్ట గడువులోగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోలేదన్న కారణాన్ని సాకుగా చూపుతూ పిటిషనర్ల అభ్యర్థనను అధికారులు తోసిపుచ్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. కడప జిల్లా బీమఠం మండలానికి చెందిన రాజోల జగన్నాథరెడ్డి, బద్వేల్, మైదుకూరు గ్రామాలకు చెందిన 46 మంది హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యం వేశారు. భూములు తీసుకునే సమయంలో జీవో ద్వారా ఉద్యోగ హామీని ఇచ్చారని, నిర్దిష్ట గడువులోగా దరఖాస్తు చేసుకోలేదన్న కారణంతో తమకు ఉద్యోగాలను నిరాకరించారన్నారు. హామీకి అనుగుణంగా ఉద్యోగం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి పిటిషనర్లకు ఉద్యోగం ఇవ్వాలని 2022 ఫిబ్రవరి 1న తీర్పు ఇచ్చారు. దీన్ని సవాలు చేస్తూ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, తెలుగు గంగా ప్రాజెక్టు సూపరింటెండెంట్కు ఇంజనీర్, కడప జిల్లా కలెక్టర్ 2023లో ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఇటీవల తుది విచారణ జరిపింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు సరైనదేనని స్పష్టం చేసింది. గతంలో నిర్వాసితులకు ఏ విధంగా ఉద్యోగాలిచ్చారో అదే విధంగా పిటిషనర్లకు ఇవ్వాలని తేల్చి చెప్పింది.